నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. యూజువల్గా మనము మనుషులము అని చెప్పేసరికి ఎప్పుడు కూడా మనము మనలకు చాలా తక్కువ అంచనా మనం వేసుకుంటామండి. ఇక్కడ దావీదు ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడవో నువ్వు మా పట్ల నువ్వు ఆలోచిస్తున్నావా, మా పట్ల నువ్వు చింతిస్తున్నావు, ఇది చూసి నేను ఆశ్చర్యపోతున్నాను అని చెప్పేసి దావీదు అంటున్నాడు. దావీదు ఎందుకు ఇంత పెద్ద మాట ఆయన జీవితంలో ఆయన చెప్పగలిగాడంటే, మనం ఆయన యొక్క జీవితాన్ని మనం చూడొచ్చండి. హీ వాజ్ అ షెపర్డ్ బాయ్, అంటే గొర్రెలను కాయచున్న ఒక వ్యక్తి. ఆయన ఏం చేశాడంటే స్టెప్ బై స్టెప్ ఆయన ఏమయ్యాడంటే రాజుగా అయ్యాడు. రాజుగా అయిన తర్వాత మరి కింగ్డమ్ని ఆయన కట్టాడు, అంటే ఆ ఫోర్ట్రెస్ అన్నిటిని కూడా ఆయన కట్టాడు, రాజ్యాన్ని స్థాపించాడు. అంటే ఏం లేని వ్యక్తిని ప్రభు అంచెలంచెలుగా ఒక్కొక్క అడుగు ఆయన ముందుకు వెళ్తుండగా ప్రభు ఏం చేశాడంటే దావీదుని ప్రభు ఒక గొప్ప రాజుగా ఆయన ప్రభు చేశాడు. అంటే దీనికి అర్థము ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే ప్రభు ధనవంతులు మాత్రమే చూస్తాడేమో, లేకుంటే ప్రభు మంచిగున్న వారిని, లేకుంటే మంచిగా కష్టపడే వారిని మాత్రమే ప్రభు చూస్తున్నాడేమో అని మనం అనుకుంటాం. కానీ మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఒకటి ఉందండి. ఆయన గొర్రెలను కాయచున్నప్పుడు కూడా ప్రభు ఆయనను చూశాడు. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ప్రభు ఏం చేశాడంటే దావీదుని చూశాడు. ఆయన అంచెలంచెలుగా ఆయన జీవితంలో పైకి వెళ్ళేటప్పుడు కూడా ప్రభు ఆయనను చూశాడు. మరి అలాగే పైకి వస్తున్నప్పుడు మాత్రమే కాదు, రాజుగా ఆయన అయినప్పుడు కూడా ప్రభు ఆయనను చూశాడు. మరి రాజుగా అయిన తర్వాత ఏ బాధ ఉండదు అని అనుకున్న సమయంలో ఆయన యొక్క కొడుకులే ఆయన వెంట తరమి వచ్చినప్పుడు కూడా ప్రభు ఆయనను చూశాడు. కానీ ఆయన యొక్క కష్టంలో, నష్టంలో, మంచి సమయంలో అన్నింటిలో కూడా మనం ఏం చూడగలుగుతున్నాం తెలుసా? ప్రభు ఆయనకు మంచిగానే ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు ఈరోజు మీ దగ్గర ఆయన ఏమని మీకు తెలియజేస్తున్నాడు తెలుసా? ఈరోజు మీరు ఏదైనా ఒక కష్టంలోనో, నష్టంలోనో, ఏదైనా వ్యాధులనో, ఏదైనా బాధలో మీరు ఉండొచ్చు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ప్రభు నా గురించి ఆయన చింతించట్లేదేమో, ఆలోచించట్లేదేమో అని చెప్పేసి ఎన్నోసార్లు మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు ఈరోజు మీకేం గుర్తు చేస్తున్నాడు తెలుసా? నువ్వు మంచిగా ఉన్నప్పుడు నేను చూసా, నువ్వు కష్టపడేటప్పుడు కూడా నేను నిన్నే చూసా, తిరిగి నిన్ను హెచ్చించేటప్పుడు కూడా నేను నిన్నే చూస్తున్నాను అని ప్రభు ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో యాకోబు 1వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు మనం చూడబోతున్నామండి. ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ నెంబర్ 1 ఫ్రమ్ వర్స్ నెంబర్ 2 టు వర్స్ నెంబర్ 4. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొద్దువ లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఎస్. సో ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంటుంది. కన్సిడర్ ఇట్ ప్యూర్ జాయ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెన్ ఎవర్ యు ఫేస్ ట్రయల్స్ ఆఫ్ మెనీ కైండ్ అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందండి. మనము మన జీవితంలో కష్టాలు, నష్టాలు వచ్చేటప్పుడు మనం ఇమ్మీడియట్గా మనం ఏమనుకుంటాం తెలుసా? ప్రభు నన్ను ప్రేమించట్లేదేమో, ప్రభు నన్ను ఇష్టపడట్లేదేమో, లేకుంటే ప్రభు నేను పడే కష్టాన్ని ఆయన చూడట్లేదేమో అని మనం ఎన్నోసార్లు అనుకుంటాం. కానీ ప్రభు ఈరోజు మన దగ్గర ఒకటి ఏం గుర్తు చేస్తున్నాడు తెలుసా? నీకు కష్టాలు వచ్చినప్పుడు, నీకు నష్టాలు వచ్చినప్పుడు కూడా నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఆనందంగానే నువ్వు ఉండాలి. అంటే ఈ లోకాన్ని సృష్టించిన ప్రభు మీ పట్ల ఆయన ఎలాంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు తెలుసా? మీరు కష్టంలో ఉన్నప్పుడు, మీరు నష్టంలో ఉన్నప్పుడు, మీరు వ్యాధులు ఉన్నప్పుడు కూడా ప్రభు మీతో ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే హీఈస్ టెల్లింగ్ యూ టు బీ హ్యాపీ. చింతించకుండా నువ్వు ఉండు అని ప్రభు ఈరోజు మీ దగ్గర ఆయన మీకు గుర్తు చేస్తున్నాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. God bless you.